రీసెంట్గా జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ వార్లో ఒక మిసైల్ పాకిస్తాన్ హెవీగా డ్యామేజ్ కలిగించిందంటే అది బ్రహ్మోస్ మిసైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బ్రహ్మోస్ యూనివర్సల్ లెవెల్ ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్. అంటే ఇది ఎయిర్ నుంచి అయినా, ల్యాండ్ నుంచి అయినా, సీ నుంచి అయినా మీరు ఫైర్ చేసినప్పుడు ప్రిసిషన్ లెవెల్లో ఎనిమీ టార్గెట్స్ని టేక్ డౌన్ చేయగలదు. అయితే రీసెంట్గా జరుగుతున్న ఆపరేషన్లో జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అయినా, లష్కర్ ఏ తోయిబా క్యాంప్ అయినా, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎయిర్ ప్యాడ్స్ అయినా కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయడంలో ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్ కీలక పాత్ర వహించిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే మీకు కరెక్ట్గా గుర్తుంటే 2022లో ఇండియా ఒక బ్రహ్మోస్ మిసైల్ని పాకిస్తాన్ మీదకి మిస్ఫైర్ చేయడం జరిగిందనమాట. అప్పుడు పాకిస్తానీ సైంటిస్టులు దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఒక సూపర్ సోనిక్ మిసైల్ ఎలా వర్క్ చేస్తుందో క్లియర్గా స్టడీ చేస్తామని చెప్పారనమాట. అయితే రీసెంట్గా పాకిస్తానీ కమాండర్స్ ఆర్మీ చీఫ్ కూడా బయటకు వచ్చి మేము హైపర్సోనిక్ మిసైల్నైనా ఎదుర్కొనే టెక్నాలజీ మా దగ్గర ఉందని వాళ్ళు చెప్పారనమాట. అయితే దీనిలో హాస్యాస్పద విషయం ఏంటంటే బ్రహ్మోస్ జస్ట్ సూపర్ సోనిక్ మిసైల్. ఈ యొక్క మిసైల్ని వాళ్ళు ఎదుర్కోలేక తమ యొక్క టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కోల్పోవడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఈ వార్ తర్వాత బ్రహ్మోస్ మార్కెట్ షేర్ పెరగబోతుంది. ఆల్రెడీ ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి కంట్రీస్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మనం కరెక్ట్గా చూసుకుంటే రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడుతూ ఏవైతే మనం లక్నోలో ఈ యొక్క డిఫెన్స్ కారిడార్ ఎస్టాబ్లిష్ చేసామో ఈ లక్నో యూనిట్ కింద 100 to 150 ఎక్స్ట్రా బ్రహ్మోస్ మిసైల్ మనం ప్రొడ్యూస్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్రహ్మోస్ అండ్ ఇట్స్ రీసెంట్ అచీవ్మెంట్. ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ IAS. థ్యాంక్ యూ.